అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రజా తెలంగాణ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు. అదేంటంటే ఒకసారి వినండి. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. విన్నారు కదా. మరి నీకు ఆంధ్రాలోనే ముఖ్యమంత్రి పదవి దిక్కు లేదు అనే విషయం నీకు తెలిసినప్పుడు తెలంగాణలో నీ పార్టీ ఎందుకు? నీ పార్టీ పెట్టిన ఉద్దేశం ఏంది అసలు? 2 సంవత్సరాల పార్టీ పెట్టి సీఎం అయిన ఘనత విజయ్ దళపతికి దక్కింది. మరి నువ్వు పెట్టి ఏం లాభం? మరి నువ్వు అసలు ఏ ఉద్దేశంతో పెట్టినావు పార్టీ? అంటే నువ్వు సీఎం అవదానికి పెట్టలేదా? అందరితో కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి అని పార్టీ ఎవరైతే ఉన్నారో సభ్యులను వాళ్ళతోనే పోటీ చేయాలని ఆ ఉద్దేశంతోనే పెట్టడం జరిగిందా? ఇప్పుడు పార్టీ పెట్టడానికి గల కారణం ఏంటిది? ప్రజలకు మంచి చేయాలి, నీ అధికారంలోకి రావాలి, ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే ప్రజా సమస్యలపై పోరాడాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా పార్టీ పెట్టడం జరుగుతుంది. మరి నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టినావు? దేనికి పెట్టినావు? మళ్ళీ నాకు ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్లో నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు ఆంధ్రాలోనే ముఖ్యమంత్రి పదవి దిక్కు లేదు, నేను తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యేదా ఏదో ఉందా అంటున్నావు. మరి అలాంటిది లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు తెలంగాణలో నీ పార్టీ ఎందుకు? తెలంగాణలో నీ పార్టీ ఎందుకు? నీ పార్టీ సభ్యులు ఎందుకు? ఇక్కడ నువ్వు తెలంగాణకి రావడం రాకపోవడం ఈ సమస్య కాదు. నీ జన సైనికులు ఎవరైతే ఉన్నారో విపరీతంగా ఆడవాళ్ళు అని చూడకుండా ఎవరి మీద వాళ్ళు పడితే అనుచిత వాక్యాలు చేయడం జరుగుతుంది. అది ఆడవారా లేకుంటే ఇంకెవరున్నారా అని చూడట్లేరు. సనాతన ధర్మం అనే పేరుతో చెప్పుకుంటూ ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన పదజాలాలతో దూషిస్తున్నారు. లేడీస్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంటున్నారు. అన్యాయంగా అక్రమంగా ఎవరి మీద పడితే వాళ్ళు ఒకటే ఇక ఫోన్లు పట్టుకోవడం, డిజిటల్ మీడియాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రావడం, మెసేజ్లు పెట్టడం అసభ్యకరంగా. మరి అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో అక్క జిల్లాలు ఉంటారు కదా, మరి వాళ్ళని ఊహించుకోవాలి కదా. మరి ఇదేనా నీ జనసైనికులకు నువ్వు నేర్పేది? ఇదేనా నీ పార్టీ ఉద్దేశం? ముందు నువ్వు పార్టీ ఎందుకు పెట్టినావో నీకే ఒక క్లారిటీ లేదు. నాకే దిక్కు లేదు అన్నప్పుడు, నీకు దిక్కు లేనప్పుడు ఇక్కడ ఎందుకు దిక్కుగా? ఎక్కడా దిక్కు లేనట్టే ఉండు.